నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వాళ్ళు మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉంటారు. మీకు ఆ సంగతి తెలియదు. మీ ఆఫీసులోనే చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ల మీద ఎప్పుడూ మీకు రవ్వంత అనుమానం కూడా రాదు. కానీ అతడు కరుడుగట్టిన తీవ్రవాది అని తర్వాత తెలుస్తుంది. అన్నేళ్లుగా ఒక తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. కానీ ఇది నిజంగా నిజం. ఇలాంటి స్లీపర్ సెల్స్ దేశవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు. సిరియా, మధ్యప్రాచ్య దేశాల్లో దారుణ మారణ హోమానికి పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాదులు భారత్ను కూడా టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న 4000 మంది పేర్లతో ఐసిస్ విడుదల చేసిన హిట్ లిస్ట్ లో 240 మంది భారతీయుల పేర్లు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. ప్యారిస్ తరహాలోనే భారత్లోనూ ఉగ్రదాడులకు ప్లాన్ చేసిందన్న వార్త ఒక్కసారిగా ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న ఐసిస్ ఇప్పుడు తన దృష్టిని భారత్ వైపు మళ్లించింది. గతంలోనే భారత్తో పాటు బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియాల్లోనూ తాము పాగా వేస్తామని ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ అల్ బకర్ బాగ్దాదీ వాగ్దానం చేశాడు. ఇటీవల డ్రోన్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన బాగ్దాదీ మరణించడంతో ఆ సంస్థ తమ లక్ష్యాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. మరో దెబ్బ పడకముందే సాధ్యమైనన్ని దేశాల్లో అడుగు పెట్టాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా భారత్లో కూడా విధ్వంసం సృష్టించాలని ప్లాన్లు వేసింది. అందుకు ముందుగా ఎంచుకున్న టార్గెట్ హైదరాబాద్. అవును, హైదరాబాద్లో దాడులు చేయడానికి ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అప్రమత్తమై పాతబస్తీలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాల్లో 11 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. వీరి దగ్గర AK-47 వంటి ఆయుధాలతో పాటు బాంబు డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా బిజీ ఏరియాల్లో తుపాకులతో కాల్పులు జరుపుతూ బాంబు దాడులు కూడా చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ఎయిర్ గన్స్ తో కూడా ఇప్పటికే 2-3 సార్లు రెక్కీలు, ట్రయల్స్ కూడా వేశారని తెలుస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తం కాకపోయుంటే హైదరాబాద్ లో తీవ్ర విధ్వంసమే జరుగుండేది. వీళ్లంతా ఐసిస్ సానుభూతి పరులుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరే కాదు, పాత బస్తీలో ఇంకా చాలా మంది తీవ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం అనధికార అంచనాల ప్రకారం హైదరాబాద్లో 10ల సంఖ్యలో ఐసిస్ తీవ్రవాదులున్నట్లు అంచనాలున్నాయి. గతంలో కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్ లో శిక్షణ పొందేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కొందరిని ఎయిర్పోర్ట్లోనే పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో దాడులకు కుట్రలు పన్నారే కానీ వాటిని అమలు చేయలేదు. కానీ టర్కీలోని ఇస్తాంబుల్లో మాత్రం తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఇస్తాంబుల్లో అటాటార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీద దాడులు చేశారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చిన 3 తీవ్రవాదులు AK-47లు, బాంబులతో ఎయిర్పోర్టులోకి ప్రవేశించగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఒక తీవ్రవాదిని భద్రతా దళాలు నిలువరించగా వెంటనే తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 50 మంది వరకు మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్తాంబుల్లో దాడికి తెగబడ్డ తీవ్రవాదులు కూడా ఇక్కడ కొన్నాళ్లుగా స్లీపర్ సెల్స్ గా ఉంటూ ఒక్కసారిగా దాడికి తెగబడినట్లుగా టర్కీ భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టు గురించి పూర్తిగా తెలుసుకుని దాడులు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అంటే ఉగ్రవాదులు ఎయిర్పోర్టులో గతంలో కూడా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. టర్కీ మీద ఉగ్రదాడులతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలోనూ హై అలర్ట్ ప్రకటించారు. టర్కీ మీద దాడులు ఐసిస్ పనే అని భద్రతా దళాలు నిర్ధారిస్తున్నాయి. సిరియాలో ఐసిస్ మీద దాడులకు సహాయం అందిస్తున్న టర్కీ మీద చాలా కాలంగా ఐసిస్ కక్షగట్టింది. అందుకే ఎప్పటి నుంచో టర్కీలో తమ స్లీపర్ సెల్స్ ను మోహరించినట్లు అనుమానాలున్నాయి. గతంలో కూడా ఒక 2 స్లీపర్ సెల్స్ ను టర్కీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. కానీ ఆధారాలు లేక వారిని వదిలేశాయన్న వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు అదే స్లీపర్ సెల్స్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించారు. నిజానికి ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ధైర్యం చేసి వాళ్లను నిలువరించి ఉండకపోతే తీవ్రవాదులు నేరుగా ఎయిర్పోర్టు లోపలికి వెళ్లిపోయి ఉండేవారు. అదే జరిగితే దేశ విదేశాలకు చెందిన ప్రయాణికులు కూడా మృత్యువాత పడి ఉండేవారు. నిజానికి ఈ స్లీపర్ సెల్స్ టార్గెట్ అదే. ఎవరి స్లీపర్ సెల్స్, ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.